హలో, వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. సమ్మర్లో ఇంట్లో వెజిటబుల్స్ ఏవి లేనప్పుడు ఓన్లీ ఉల్లిపాయతోని ఇది చాలా మంచిగా ఉంటుంది. పప్పు చాలా హెల్తీ కూడా, పిల్లలకు చలువ చేస్తుంది. ఈ వేసవిలో ఇలా పప్పు చేసి పిల్లలకు పెట్టండి. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 2-3 పచ్చిమిరపకాయలని అలా వేసి ఒక 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన పప్పుని పక్కన ఉంచేసి మనము కావాల్సిన ఉల్లిపాయలని తీసుకొని పైన పొట్టు తీసేసేయాలి. చిన్న చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు దొరుకుతాయి కదా, వాటితో చేసుకుంటే ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈరోజు మట్టి పాత్రలో చేస్తున్నాను. ముందుగా ఆయిల్ని వేసి దాని లోపలికి పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి వేసి కొంచెం వెల్లుల్లిని బాగా దంచి అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా తరిగి ఉంచుకున్న సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని దాని లోపలికి వేసేయాలి. వేసేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత ఓపెన్ చేసి చూసుకొని కొంచెం మగ్గడానికి ఉప్పు ఇంకా పసుపుని యాడ్ చేసుకోవాలి. దీని లోపలికి ఇంగుని ఖచ్చితంగా వేయాలి. ఇంగు వేయడం వల్ల పిల్లలకు డైజెషన్ బాగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. మేమైతే డైలీ కంపల్సరీ కన్జ్యూమ్ చేస్తాము ఇంగువని. ఇప్పుడు తగినంత కారం పొడి మీ రుచికి తగ్గట్టు, నేనైతే 2 to 3 స్పూన్స్ కారం పొడి వేశాను. 1 టీ స్పూన్ జీలకర్ర మెంతం పొడి వేసి బాగా కలుపుకోవాలి. కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గాక దీని లోపలికి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును యాడ్ చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసించుకోవాలి. దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని మనం కన్సిస్టెన్సీ సెట్ చేసుకోవాలి. లూజ్ కావాలంటే లూజ్గా చేసుకోవచ్చు, పలుచగా గట్టిగా కావాలంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టాన్ని బట్టి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇది మట్టి కుండలో చేస్తున్నాగా చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. పిల్లలకు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఈ వేసవిలో చాలా మంచిది. ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీరను యాడ్ చేసి స్టవ్ కట్టేయాలి. మట్టి పాత్రలో చేసుకోవడం, ఇలా మట్టి కుండలో చేసుకోవడం వల్ల ఏదో గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, చాలా త్వరగా అయిపోతుంది. ఏ పప్పు అయినా సరే ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఒకసారి గ్యాస్ ఆఫ్ చేసినప్పుడు ఒక 10 నిమిషాల వరకు ఇలా మసులుతూనే ఉంటుంది. ఈ విధంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్లో తప్పకుండా వీక్లీ 2 to 3 టైమ్స్ చేసుకుంటాం ఈ రెసిపీని. మీరు కూడా ఒకసారి చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఫాలో ఫర్ మోర్.